హాయ్ గైస్, ఎలాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చూచు చార్లీస్ అయితే డిలీట్ అయిపోయింది గైస్, కానీ నేను రీమోడలింగ్ చేశాను. ఇదే రీమోడలింగ్ ఎపిసోడ్ 1 చూసేయండి. నీ ఫ్రెండ్ నువ్వు ఎలాగున్నారా? నేను చూసి చాలా రోజులైంది. ముసలి ఏమో బూస్ట్ అబ్బా కొట్టాను కొట్టేసిందిరా నన్ను. తొందరగా ఒక అంటింగ్ అయితే రావాలా? నేనైతే వెయిట్ చేస్తూ ఉంటాను దానికోసం. నీకు ఎలాగో మ్యూజియం ఉంది కదా, మ్యూజియంలో ఏదో పెద్దదే పెట్టాలనుకున్నా కూడా ఇక్కడ కూడా ఏదో పెద్దదే ఉందిరా. ఇంకా నా ఫ్రెండ్స్ నా సన్న కూడా అక్కడే ఉన్నారు. నువ్వు ఎప్పుడు వస్తావో తిండి తొందరగా రావాలి. నీ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటున్నాను రా. తొందరగా వచ్చానుకో. ఒక చిన్న కోస్ట్ హంటింగ్ నువ్వైతే రెడీగా ఉన్నావు. అదే మాన్స్టర్ హంటింగ్ అయితే నువ్వు రెడీగా ఉండాలి రా, దానికోసం వెయిటింగ్. ఇదే దొంగ ముఖము. అసలు ఎలా కొట్టాలి దీన్ని? మనం హంట్ చేస్తున్నావు. రెయిన్ పేరు చూస్తూ చార్లెస్. నువ్వు సూపర్ మ్యాన్ చూస్తుంటావు, స్పైడర్ మ్యాన్ చూస్తుంటావు, ఐరన్ మ్యాన్ చూస్తుంటావు, కానీ స్పైడర్ మ్యాన్ అదే స్ట్రెయిన్. ఇదిగో తాత, నువ్వు అరిసి నీ గొంతు పాడు చేసుకోగా అనవసరంగా ఎందుకు? పైన ఒక ట్రైన్ షెడ్ అయితే ఉందిరా, తొందరగా వెళ్ళిపోతాం మనం. గైస్, ఈ చూసాలి మీరు ఎప్పుడైనా చూడలేదు గైస్, కానీ మొబైల్లో ఫస్ట్ టైం చూస్తున్నాను. సో అందుకని మీరు లైక్లు చేసి వచ్చేసుకోండి. ఏవో తాత ఈడు ఎక్కడికో వెళ్ళిపోయాడు గైస్ తాతగాడు, కానీ మెల్లిగా వెళ్తున్నాను నేనేమో. అరే ఇది లోకేష్ ఉందిరా, నేను నీ మ్యాప్లో లోకేష్ చేస్తాను. 1 hour later. తాత పైనకి ఉంది కదా, నేనే పెట్టండి అక్కడ. మొత్తానికి మనం అయితే ట్రైన్ దగ్గరకు వచ్చేసాం. ఓ ఇదే ట్రైన్ అనుకుంటాను. బాగుంది కదా గైస్. ఇక ట్రైన్ లోపల ఎలాగుందో చూద్దాం గైస్. ఓ ఇదేంటి గైస్, గన్నా? ఓ గన్ గైస్. ఇక చూసి చాలా చుక్కలు అనుకుంటాను గైస్. చూడండి, మంచి గన్ కూడా పెట్టాడు తాతగాడు. ఇంకేంటి అయితే ఇక్కడ ట్రైన్ స్టార్ట్ చేసేద్దాం గైస్, లేట్ చేయకుండా. నాకు తెలుసు గైస్, ఇక్కడ స్టార్ట్ చేయగానే చూసి చాలా వచ్చింది. నాకు తెలుసు రీమోడలింగ్ చేసేటప్పుడు నాకు అర్థమైపోయింది. ఇంకా ఇంక అడుగుతాడు, ఇంకెందుకు మనం అటువైపు చూసి బదులు ఇంకో తీసేసుకుందాం గన్ తీసుకో. అది ఇప్పుడు రావే చూసి చాలేదు నా దాన. అది కొడు అది పైకి వెళ్ళిపోతుందిరా. ఎందుకు దించు. పైకి వెళ్ళిపోయింది గైస్ అది. కొట్రా రే. వచ్చింది కొట్టు. సారీ తాత, ఇలా జరుగుతుందని అసలు అనుకోలేదు గైస్. తాత నువ్వు బాగున్నావా పోయావా? పోయా ఉంటాడు గైస్ ఈడు. ఎందుకు నువ్వు షూట్ చేయలేదు? షూట్ చేయకపోవడం అది కొట్టిస్తున్నాను. ఇంకా ఏం చేయలేదు పుల్లాడు, నేను పోతున్నాను. బాయ్ చెప్పడం మర్చిపోయినరా పుల్లాడు. అందుకని నా ముందు నువ్వు కొట్లనే కనిపెట్టు, అలాగే నా కొడుకుని కూడా కనిపెట్టరా. నీకు చెప్తాడు కొన్ని. తాత మనకి చెప్పాడు, ఇంకా ఏం చేయలేము. తాత చచ్చిపోయాడు, ఇంకా మనమే చేసుకోవాలి అంతా. నాకు తెలుసు గైస్, నేను ఆల్రెడీ చేశాను ముందే. ఇది రీమోడలింగ్ వీడియో అవడం వల్ల నాకు కొంచెం అదృష్టం అయ్యింది. ఓకే మ్యాప్ అయితే బాగానే ఉంది గైస్. ఇప్పుడు మ్యాప్ నుండి మనం ముందుకు ఎలాగెళ్ళాలి తెలీదు. సర్లే, ముందైతే వస్తే మనం అదే వెళ్ళిపోతాం ఫస్ట్. ఏడిది గైస్ కదా, అదే వెళ్ళిపోయింది. ఫస్ట్ అర్థం పోతండి. అయ్యో నిన్నెలా మిస్ అయిపోయినమ్మా. సారీ. ఇక్కడ స్క్రాప్ దొరకొచ్చేమో గైస్. స్క్రాప్ అయితే మనకి బాగా ఇంపార్టెంట్, ఎందుకంటే ట్రైన్ అప్గ్రేడ్ చేసుకోవడానికి కావాల్సిన స్క్రాప్ మనం తీసుకుని వెళ్ళిపోతాం గైస్ తొందరగా. అయితే మనం మళ్ళీ ఆ బూస్ట్ ట్రైన్ వచ్చిందంటే మన మొహం మీద పేడేస్తుంది. ఎందుకు అవసరమా? ఓకే గైస్, ఫైనల్గా ఒక స్క్రాపే దొరికింది. ఒక స్క్రాప్ వెళ్ళండి, ఎక్కువ కాదు. మ్యాప్లో చూసి మార్క్ చేసుకున్నాను గైస్. నేను ఏంటంటే అక్కడ ట్రాక్స్ అయితే చేంజ్ చేయాలి గైస్, దానికే నేను మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు తొందరగా ట్రాక్స్ చేంజ్ చేసేయాలి మనం. ఓకే ఫైనల్గా దొరికేసింది గైస్. మనం అయితే ఇప్పుడు ట్రాక్ చేంజ్ చేసాం తొందరగా, లేదంటే చూచు బూస్ట్ ట్రైన్ వచ్చేస్తుంది. చూ అనుకుంటూ వస్తుంది. మనకి ఎందుకు అవసరమా? తొందరగా మనం దగ్గరలో ఉన్న ఎన్పీసీస్ అయితే కలవాలి. అలా కలిస్తే మనకి స్క్రాప్స్ అయితే ఇస్తానని నాకు గుర్తు, ఎందుకంటే మనకి యూజ్ ఇంత చెప్పాడు కదా గైస్. అలాగే వెళ్ళి మనం స్క్రాప్స్ అయితే కలెక్ట్ చేసుకుని చూచు చల్లకి చొక్కలు చూపిద్దాం గైస్. ఎందుకంటే లాస్ట్లో పెద్ద విధ్వంసం ఉంటుందంట గైస్. ఈలోగా మనం కలవాలి కదా, అందుకని రావట్లేదు. సారీ గైస్, అంటే డైలాగ్ రాలేదని కాదు. ఇంకా ఇలా ముందుకు వెళ్ళిపోయి మనం కొంతమంది ఎన్పీసీస్ని అయితే కలవాలి. ఇక్కడ దగ్గరలో ఎవరైతే ఉన్నారో చూద్దాం గైస్. ఇక్కడ దగ్గరలో ఎవరు ఉంటే వాళ్ళని కలిసేద్దాం. తొందరగా కలిస్తే మనకి కదా గైస్ బెస్ట్. సో అందుకనే ఇప్పుడు దగ్గరలో ఉన్న ఎన్పీసీస్ని కలవాలంటే కొంచెం పెద్ద పని. ఇగోండి ఇక్కడ ఉన్నాడు. మనం ఇక్కడ మార్క్ చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడ దిగాలి మనం. ఓకే మార్క్ చేసుకున్నాను. ఇంకేమాత్రం కూడా ఆలోచించి ఇక్కడ వెళ్ళిపోవాలి గైస్ మనం తొందరగా. ఓకే నేనైతే ఫైనల్గా వచ్చేసాను గైస్. ఎందుకంటే ఇగోండి చూసారు కదా, ఆంటీ చెప్పండి ఆంటీ. సారీ ఎక్కువ మాట్లాడమంటే నేను కొట్టేసాను రా పిల్లాడు. నువ్వు ఏదో చొచ్చు చాలేదు అటెండ్ చేయడానికి వచ్చావని నేను రెస్పెక్ట్ ఇద్దాం అనుకుంటే ఇదారా నువ్వు మాట్లాడేది? ఏదో చెప్పినట్టు నువ్వు చెయ్యి. ఒరే బుడ్డోడా, నీకు కావాల్సిన స్క్రాప్స్ అని నాకు తెలుసురా, వెళ్ళి తీసుకోరా. నా హౌస్లో ఉంటాయి, వెళ్ళి తీసుకో.
ఓకే గాయ్స్, ఇదేనేమో ఆవిడ చెప్పిన రూము. ఓ బాగానే ఉంది కదా స్క్రాప్ అయితే. బా సూపర్. ఇంత స్క్రాప్ ఉంటే చూచు చార్లెస్కి చుక్కలు చూపించచ్చు గాయస్ ఈరోజు అంతా. అసలు ఏమనుకుంటుంది చూచు చార్లెస్? నా గురించి పెట్టుకోవద్దని చెప్పండి గాయస్. అదే నా గురించి కాదు, దాని గురించి. ఇలా చేస్తే మాత్రం బా సూపర్ గాయస్. నా ట్రైన్ అనేది మోక్ష ట్రైన్లో తయారవుతుంది. ఈ చూచు చార్లెస్ అనేది డమ్మీ అయిపోతుంది నా ట్రైన్ ముందు. ఎలాగైతే ఓకే, అన్ని స్క్రాప్స్ అయితే కలెక్ట్ చేస్తాము, ఇంక వెళ్ళిపోతాం పదండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, అందుకే తొందరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మనం మొబైల్లో కదా ఆడతాం, మొబైల్ అయితే కొంచెం లేట్ అవుతుంది. అగోండి చూసారా, రీఛార్జ్ టైం కూడా అయిపోయింది, తొందరగా వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడు ఇగోండి ఆంటీ దగ్గర నుంచి వెళ్ళాలి ఇప్పుడు తొందరగా. పద గైస్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మళ్ళీ నాకు ఆ టైం పోయింది, నేను కొంచెం హ్యాక్ చేసానులేండి. ఇప్పుడు హ్యాక్ గురించి కాదు, మనం ఇప్పుడు వెళ్దాం పదండి. హ్యాక్ అయితే చేయలేదు, చేద్దాం అనుకున్నాను, పేపలేదు. సరే, ఏదో సౌండ్ వస్తున్నట్టుంది కదా గైస్. ఓ సారీ, మీకు వినిపించింది, ఎందుకంటే నేను సౌండ్ అయితే పెట్టను. ఎందుకంటే ఇది లాస్ట్ వీక్ 3-4 వీక్స్ వీడియో కాబట్టి నా డబ్బింగ్ కూడా ఉంటుంది కాబట్టి నేను పెట్టలేదు. ఓకే, ఇక్కడే కదా ఆంటీ ఉంది, సో తొందరగా వెళ్ళిపోయి ఆంటీని కలిసి వద్దాము. మళ్ళీ అసలు ప్రసాదం ఏమో మరి చూద్దాం. ఓకే ఆంటీ ఇంకా మనతో మాట్లాడదు, అలిగింది. ఓకే ఆంటీ, ఇంకా నాకు అర్థమైపోయింది, మీరు ఇంకా నాతో మాట్లాడరు, నాకు అర్థమైపోయింది. ఇంకా నేను వెళ్ళిపోవడం, కామ్గా వెళ్ళిపోవడం నాకు బెస్ట్ గైస్. ఇసలే ఆంటీ మాట్లాడట్లేదు, ఇంకో పక్క నేనేమో బోల్డ్ అంత నాకు చేయాల్సిన చాలా పని ఉంది. సో చూద్దాం ఎంతవరకు నేను చేయగలను అన్నది. ఓకే, నెక్స్ట్ మ్యాప్. ఓకే, లాగ్ అయిపోతుంది మొబైల్లో కదా గైస్, మొబైల్లో. ఓకే ఆగో. ఓకే, మనం నెక్స్ట్ ఎన్పిసి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం గైస్ తొందరగా. నెక్స్ట్ ఎన్పిసి ఏంటంతో కూడా తెలియదు నాకు, కానీ ఏదో దొరికితే వెళ్ళిపోదాము. మ్యాప్లో చూద్దాం అసలు ఏటుందో దగ్గరలో. ఓకే, ఇలా వెళ్తూ ఉంటే ఇది ఈ మధ్యలో చూసారే రాకూడదు గైస్. వచ్చిందంటే అనుకోండి, ఇక్కడ ఏదో ఎన్పిసి ఉంది, ఫస్ట్ మార్క్ చేసుకో. అంతే గైస్, ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళిపోయి మొత్తం స్క్రాప్స్ అన్ని కలెక్ట్ చేసుకొని మళ్ళీ చూసారే చుక్కలు తెప్పించి అంత అప్గ్రేడ్ చేద్దాం మన ట్రైన్ని. తొందరగా అప్గ్రేడ్ చేస్తే మనకి కూడా బెస్ట్ కదా గైస్. అందుకని దూకరా రే. అది ట్రైన్ అయితే వెళ్తుంది కదా గైస్. వెళ్తాలండి, ఇందాకే చూశాను, చెక్ చేశాను, బట్ ఎడిటింగ్లో లేపేశాను. సారీ, అంటే ఎడిటింగ్లో లేపేయాలి గైస్, చాలా పెద్ద అయిపోయింది అసలు గేము. అందుకే చిన్న గేమ్ చేద్దామని నేను ఎడిటింగ్లో లేపేశాను, లేదంటే చాలా పెద్ద గేమ్ అది గైస్. ఇదైతే ఎవరైనా సరే గైస్ ఎడిటింగ్లో లేపేస్తారు, ఎందుకంటే వాళ్ళ గేమ్ మొత్తం తెలుసుకునేసరికి ఎక్కడ ఆకుండా చిన్నది కూడా లేపకుండా అయితే మినిమం 3 hours పట్టేస్తుంది. అందుకని ఎడిటింగ్లో నేను లేపేశాను. ఫుల్ గేమ్ ప్లే అయితే ఎక్కడ దొరకదు, దొరికినా అది జస్ట్ నార్మల్ యూట్యూబ్ ఛానల్స్లో దొరుకుతుంది. ఇప్పుడు మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ఎపిసోడ్ 2 మాత్రం రాదు గైస్. తొందరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా నోరు కూడా తిరగట్లేదు. తొందరగా వెళ్ళి ఈ ఎన్పిసికి చదివితే చూద్దాము. ఓకే, అరే ల్యాగ్ కాదు ఓవర్. ఇగోండి ఎవరో ఉన్నారు, వామో మిడిగుడ్లు వేసుకుని అన్నీ చూస్తాడు గైస్. తొందరగా వెళ్ళిపో లోపలికి, లేదంటే బయటకు వచ్చి చంపేసేస్తాడేమో. నాకెందుకు బాబోయ్, తొందరగా వెళ్ళిపోయినావు. ఇక్కడ ఏదో స్క్రాప్ ఉంది గైస్, వెళ్ళిపోదాం తొందరగా. చెప్పండి సార్, మీకేం కావాలో ఖచ్చితంగా ఇచ్చేస్తాను. ఒరే పిల్లోడు, నువ్వు తొందరగా నాకు కావాల్సింది తెచ్చారా? నువ్వు తెచ్చింది ఇంకో, నువ్వు బయట ఒక బాక్స్ ఉంటుంది, నువ్వు వెళ్తే దాన్ని ఓపెన్ చేసి నాకు ఇవ్వరా. నేనైతే దాన్ని ఓపెన్ చేయలేకపోతున్నాను, ప్లీజ్ రా. నువ్వు ఈజీని పంపించిన హంతకుడివే కదా, అదే హంటర్వే కదా. నువ్వు తొందరగా నీకు కావాల్సిన స్క్రాప్స్ అన్ని ఇచ్చేస్తాను, నువ్వు దాన్ని నాకు తీసుకొని ఇచ్చివ్వరా. అందులో ఒక పేపర్ అయితే ఉంటుంది, తొందరగా ఇవ్వాలి ఓకేనా. తొందరగా ఇచ్చారా బుల్లోడా. అసలే నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను, మళ్ళీ కోపం రానివ్వకరే. ఇదే అనుకుంటాను గైస్, ఆ ముసలోడు చెప్పింది ఇదే అనుకుంటాను. ఓ కొంచెం కష్టమే కదా. ల్యాగ్ అవుతుంది గైస్. ఈ ల్యాగ్లో దీన్ని మ్యాచ్ చేయాలంటే కొంచెం కష్టమే, మనకి కష్టమే గైస్, కొంచెం టైం అయితే పడుతుంది. అందుకే చూసారా, ఇంకెంతసేపు రా రే నా వల్ల అయితే లేదురా సామిరంగా అసలా. A few moments later. ఇంతగా ట్రై చేస్తాను, అయిందా? ఓకే ఒకటి అయింది గైస్. ఇంత ట్రై చేస్తే ఒకటి అయింది గైస్ మొత్తానికి. ఓకే, నెక్స్ట్ అయింది గైస్. అసలు జాగ్రత్తగా మనం కొట్టాలి. ఓకే, నెక్స్ట్ అయింది గైస్. ఈ 3 ఉన్నాయి గైస్. ఒకటి కంగారు పడ్డావా, నాశనం అయిపోయినట్టే. ఓకే, వస్తుంది గైస్, వస్తుంది. మనకి స్క్రాప్ దొరికేసినట్టే నాకు. అదే తీసుకో, అది వచ్చింది గైస్ మనకి. ఇప్పుడు వెళ్ళి అంకుల్ నీకు ఇచ్చేస్తాను, తీసుకో అంకుల్. ఇదిగో ముసలోడు, తీసుకో నువ్వు.
ఆహా, చేసావురా నువ్వు. థ్యాంక్ యూ రా బుల్లాడా. నువ్వు చేసినందువల్ల ఇప్పుడు నాకు ఈ పేపర్ అయితే దొరికింది. ఇది నా జీవిత కాలం, అదే నా జ్ఞాపకార్థము. ఇప్పుడు కనుక ఇది లేకపోతే నాకు ఎంత బాధ వేసేదో. నువ్వు నిజంగానే మాన్స్టర్ హంటర్ అని నిరూపించుకున్నావురా. థ్యాంక్ యూ రా బుల్లాడా. థ్యాంక్ యూ. ఇదిగోరా, నువ్వు అడిగిన కొన్ని స్క్రాప్స్ అయితే ఇస్తున్నావు, తీసుకో. ఓకే గైస్, మనకైతే తాత స్క్రాప్ చేసాడు. ఇప్పుడు మనం వెళ్ళిపోవాలి తొందరగా. మ్యాప్లో చూసిన నెక్స్ట్ NPC ఎక్కడ ఉందో చూద్దాం గైస్. ఫస్ట్ ఇక్కడే ఉంది కదా, దగ్గరలోనే మార్క్ చేసుకుందాం. ఇక్కడికి వెళ్ళిపోదాం పదండి. అది ఇక్కడే దగ్గరలో ఉంది కదా. బాయ్ తాత, మిస్ యూ, బాయ్. గైస్ మనమైతే NPC దగ్గరికి వచ్చాము. ఇక్కడ గోల్డెన్ స్క్రాప్స్ ఉన్నాయి గైస్. క్లిక్ అదే మనం పిక్ చేసుకుందాం తొందరగా. ఆంటీ చెప్పండి. అరే నువ్వేనా ఆ మాన్స్టర్ హంటర్వి? ఈజీ నీ గురించి చెప్పాడు అనమాట. అయితే నాకు తెలిసి నువ్వు చాలా మంచివాడురా. కాకపోతే వాడు గుర్తెట్టుకో, నువ్వు చేసే మాన్స్టర్ హంటర్ ఇదేమీ ఆర్డినరీ హంటర్ కాదు. నేను చాలాసార్లు చేశాను, అందుకే ఇలా పడున్నాను. ఇప్పుడు నా తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలిరా బాబు. నీకేం కాకూడదని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. సర్లే, చార్లెస్ ని అంతం చేయడం కోసం 3 ఎగ్గులు అయితే కావాలి. దానికోసం నువ్వు వెతకాలి. ఆ ఎగ్స్ అన్ని నా మైన్స్ లో ఉంటాయిరా. ఇగో నేను ఇచ్చే ఈ కీయే మైన్ కి దారి. ఓకేనా, తీసుకో. ఓకే గైస్, ఈ ఆంటీ ఇచ్చినట్టు ఈ మైన్స్ ఇక్కడే ఎక్కడ ఉంటుంది అనుకుంటాను. మరీ దూరంగా ఉన్నట్టుంది కదా. మనం వెళ్ళి ఒకసారి మార్క్ చేసుకుంటే పని అయిపోద్ది కదా. ఓకే, అది మార్క్ చేసుకున్నాను గైస్. ఇంకా మనం వెళ్ళిపోదాం తొందరగా. ఇంకా ఏమాత్రం ఆలస్యం. వచ్చినట్టుంది. అమ్మో, ట్రైన్ చూసా. నేను ఇంకా ఏదోదో అనుకున్నాను గైస్. బాబోయ్, ఈ ట్రైన్ వల్ల నాకు అసలు ఎంత అంటే భయం వేసేస్తుంది. ఆ చార్లెస్ వచ్చిందేమో అనుకున్నాను గైస్. నేను అది రాకుండా ఉండడం మనకి బెస్ట్. ముందుగా వెళ్ళిపోతాం గైస్. మధ్యలో ఇది వచ్చిందంటే నా 2 ఉప్పులు 2 పచ్చిమిరపకాయలు దాని మొక్కను కొట్టాలి గైస్. అసలు ఏమనుకుంటుంది గైస్, ఈగజండి చంపింది. ఇప్పుడు నన్ను చంపుదాం అనుకుంటుంది. అసలు ఇది నేను చావని గైస్. మీకు తెలుసు కదా గైస్ ఎన్ని గేమ్స్ ఆడాను. అంటే ముందు చచ్చిపోయాను అనుకోండి, కానీ వద్దు, ఇంక నుంచి చావద్దు. ఇక తొందరగా మైండ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం గైస్. తొందరగా గుడ్ సంపాదించాం అనుకోండి మనకి బెస్ట్ కదా. తొందరగా గుడ్ సంపాదించి ఆ చార్లెస్కి ఇంకా 2 గుడ్లు కావాలనుకుంటా. ఈ గుడ్డుతో కలిపి ఈ గుడ్డుతో కలిపి 3 గుడ్లు కావాలి. ఇంకా మనకి కావాల్సింది 2 గుడ్లు. 2 మైళ్ళ కీలు కావాలి. 2 మైళ్ళ కీలు దొరికేస్తే మనకి బెస్ట్ అనుకుంటాను. తొందరగా వెళ్ళిపోతాం. ఇగోండి ఇదే. ఓకే. డ్యామేజ్ తగులుతుంది గైస్. పైన దూకూడదు అనుకుంటాను. తొందరగా వెళ్ళిపోదాం మైన్లోకి. మైన్లో ఎవడ ఉండడు కదా, అంటే ఒకడు ఉంటాడని చెప్పింది 2 ఆంటీ. ఇప్పుడు తొందరగా ఓపెన్ చేసి వెళ్ళిపోతాం గైస్. మళ్ళీ అది వచ్చిందనుకోండి మనం చంపుతుంది. ఎందుకు అవసరమా? ఇక్కడ స్క్రాప్ అనుకుంటానది. ఓకే గైస్, మనకి ఒక్క స్క్రాప్ కూడా అసలు యూజ్ చేయకూడదు. ఒక్క స్క్రాప్ కూడా మనం వేస్ట్ చేయకూడదు. దాన్ని వదిలి వెళ్ళిపోయామా ఇంకా ఒక స్క్రాప్ మనకి చాలా వాల్యుబుల్ గైస్. ప్లీజ్ వద్దు. నేనైతే అసలు ఒక స్క్రాప్ని కూడా వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సో ప్లీజ్, అంటే ఎక్కడైనా స్క్రాప్ కనిపిస్తే నాకు ఈ వీడియోలో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వెళ్ళి పట్టేస్తానండి తొందరగా. మీకు ఎక్కడైనా స్క్రాప్ కనిపిస్తే ఖచ్చితంగా నాకు కమెంట్స్లో పెట్టాలి గైస్, మర్చిపోకండి. తొందరగా పెడితే నేను చూస్తాను. ఓకే, ఇక్కడ ఎవడో లేడు కదా, ముందు వెళ్ళిపోదాం పదండి. ఈ మాప్ కూడా వస్తాడు గైస్. తొందరగా వెళ్ళి అగ్గి తీసుకుని వెళ్ళిపోవాలి గైస్ మనం. తొందరగా పదరా. ఆ ఒక్క ఎగ్ కూడా తీసుకొస్తాను గైస్ తొందరగా. ఇప్పుడు మనం వేరే లొకేషన్కి వెళ్ళి వేరే ఎగ్ తీసుకురావడమో కానీ లేదనుకోండి మనం స్క్రాప్ కలెక్ట్ చేసుకోవడం కానీ వెళ్ళాలి తొందరగా. ఇదేంటి ఇందాక నుంచి వస్తుంటే ఒకే ప్లేస్ దొరుకుతుంది. సర్లేండి, ఏదైతే అది అయింది. మనం తొందరగా ఇంకో ప్లేస్ని అయితే లొకేట్ చేయాలి. ఇక్కడ నుండి మన ట్రైన్ గైస్. మ్యాప్ కూడా చూసారు కదా, చాలా గ్రాఫిక్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం వేరే లొకేషన్కి అయితే వెళ్దాము. ఇక్కడికైతే వెళ్దాం. ఫస్ట్ ఆడికి వెళ్తే మనకి బెస్ట్ కదా. ముందు ఆడికి వెళ్ళిపోదాం పదండి. అంతే, మార్క్ చేస్తాను. ఇంక మనం వెళ్ళిపోవడం బెస్ట్. ఇక్కడ ఎవరు ఉంటారు కదా. ఓకే, మనకెందుకులేండి, ముందుగా మనం అక్కడికి వెళ్దాం, మనకి బెస్ట్. తొందరగా వెళ్ళిపోదాం పదండి. మధ్యలో ఈ చార్లెస్ వస్తేనా దానికి మొహం మీద పేడ కొట్టేయాలి గైస్. అది వచ్చింది చెప్పాను. బాబోయ్ నాకు వద్దమ్మా బాబు. తల్లి నాకు వద్దు. ఓకే, ఇప్పుడు ఇక్కడికి రా బాబు. మా తల్లి, మా చూచు, ఇక్కడికి రావాలమ్మా. ఇక్కడికి రా అమ్మా. ఎక్కడికి రా వేటి మో వెనకాల నుంచి కొడుతున్నట్టుంది గైస్. తొందరగా వెళ్ళిపోవాలి మనం. అబ్బా, ఇది వెనకాల నుంచి కొడుతుంది. మనం వెళ్దాం పదండి. వెళ్ళి ముందుకి అదే వచ్చింది. నన్ను చూడగానే వస్తుంది గైస్ అది. భయం కుదో పోయి అల్లిపోయింది గైస్. ఇది నాకు అవ్వట్లే గైస్, దీన్ని చంపేయాలి గైస్ ఏదో ఒక రోజు. అయినా లాస్ట్ ఎండింగ్ ఉంటుంది కదా, అప్పుడు ఉంటుందిలేండి. ఇప్పుడు చూడు దీనికి అసలు. ఓకే గైస్, అలా ముందుకెళ్ళిపోతున్నాను. నేనైతే మ్యాప్లో అయితే లొకేట్ చేసుకున్నాను. ఇదిగోండి
ఇక్కడ మరీ ముందుకు వెళ్ళిపోతున్నట్టున్నాం బాబోయ్. ట్రాన్సిషన్. ఇదిగోండి ఇక్కడైతే మనం ఒక వెపన్ ఎన్పిసిని అయితే మార్క్ చేసుకున్నాము. సో ఇక్కడ దిగిపోదాము. ఇక్కడ దిగిపోతే మనకి ఏదైనా వెపన్ రావచ్చు కదా, అందుకనే తొందరగా వెళ్ళిపోదాము. తొందరగా దిగిపోయాను నేను. ఇప్పుడు వెళ్ళిపోదాం. పదండి పదండి, పద 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 పద. పో 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 పో. దగ్గరికి వస్తాం గైస్, దగ్గరికి వస్తాం. పద 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 పద. ఏదో మంటలు వస్తున్నాయి గైస్. వెపన్ ఎన్పిసి అంటే ఏదో మంటలెట్టే మనకి ఎన్పిసి ఇచ్చినట్టున్నాడు. ఏదో మెషిన్, అదే మంటలను ఆరిపోయే మిషన్ ఏమో నాకు తెలిసి. ఇక్కడ ఏదైనా స్క్రాప్స్ ఎట్లా లేవులేండి. అనుకున్నాను గైస్, ఇక్కడ ఏదో మంటలు వెళ్ళిపోతున్నాయి. అదేనా చెప్పండి మరీ ముందుకు వెళ్ళిపోయాను. అదేనా చెప్పండి, మీరు చెప్పండి. ఏ బుడ్డాడా, నువ్వు బాగానే వచ్చావురా. చూడు ఇగో ఎలా కలిపోతుందా. నువ్వు కనుక దీన్ని ఆపితే నేను కూడా స్క్రాప్ చేస్తాను రా. నేనైతే దీన్ని ఆపలేకపోతున్నాను. ఓకేనా, తొందరగా ఆపు. చెప్పడం మర్చిపోయాను, ఈ యూజిన్ నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్ రా. నువ్వు తొందరగా ఆపేసావు అనుకో, నీకు ఒక పెయింట్ డబ్బా కూడా లోపల ఉంటుంది, వెళ్ళి తీసుకోవచ్చు. గాయస్ ఇది మరీ అంత కష్టంగా ఉంటుందా? దీన్ని ఆర్పడానికి ఒక నీళ్ళు పోస్తే సరిపోదు కదా. ఓకే, పైకి మెట్లు ఉన్నాయి, పదండి వెళ్ళి చూద్దాం. అసలు మళ్ళీ కింద పడము. మరీ పైకి అయితే వెళ్ళదు. మరీ పైకి వెళ్తే కింద పడితే మనకి హెల్త్ అయితే పోతుంది. పైకి వెళ్ళి చూద్దాం గైస్. అయినా పైన నీళ్ళు ఉంటే దొరికితే బాగుంటుంది. ఇక్కడ స్క్రాప్ ఉంది, పిక్ చేసుకో. ఓకే, స్క్రాప్ అయితే పిక్ చేసుకున్నాను. ఇక్కడ ట్యాంక్ ఉన్నది కదా, ఇక్కడ ట్యాంక్ ఉంది. ఇక్కడ వాల్ ఉంది, వాల్ తిప్పితే ఎటు వస్తుంది? నీళ్ళు. అంకులు, పెద్ద అయినా ఏట్రా నువ్వు అసలు ఇంత తెలుగు తక్కువగా ఇంకా బుర్ర లేకుండా ఉండిపోతే ఎట్లారా అంకుల్గా? అసలు గేట్ కేసి అసలు కష్టం ఇక్కడికి అసలు ఎంత ఈజీగా అయిపోయిందో ఈ దెబ్బకి. అసలు ఏంటో బాబా, ఇలాంటి నేను ఎక్కడా చూడలేదు బాబా. ఇంకా అంకుల్, నాకు కావాల్సిన స్క్రాప్ నాకు ఇచ్చే ఉండండి. ముందుగా నువ్వు పెయింట్ అన్నావు కదా, పెయింట్ అనేది మనకి చాలా బాగా ఇష్టం, అందుకే వెళ్ళాలి ముందు. లోపలికి వెళ్ళి అమ్మో చాలా చీకటిగా ఉంది కదా. అసలు ఎంత చీకట్లో ఎలా ఉంటున్నారు అంకులు? కరెంటు బిల్లు కట్టట్లేదు ఎట్రా నువ్వు? ఇక్కడ స్క్రాప్ ఉంది. నెక్స్ట్ తీసుకురా. ఈ స్క్రాప్ అయితే పిక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా పెయింట్ డబ్బా అయితే తీసుకోవాలి. పెయింట్ డబ్బా ఎదుగుదామని ఎక్కడికో పోయిన కుర్రాడు అని అనిపించుకోకూడదు గైస్. ముందుగా మనకి పెయింట్ డబ్బా అయితే ఎదిగేద్దాము. అసలే పెయింట్ డబ్బా ఉంటుందా అని అన్నాడు ఇక్కడ. పెయింట్ డబ్బా. ఓకే గైస్, మనకి పెయింట్ డబ్బా అయితే దొరికేసింది. మనకి స్క్రాప్స్ కాదు అదే గన్ ఇస్తాను అన్నాడు. మరి స్క్రాప్స్ ఇస్తాను అన్నాడు, లేదు ఇక్కడ స్క్రాప్స్ ఉన్నాను చెప్పాడు. ఓకే, బాగానే చేసావురా. ఇదిగోరా నేను ఇస్తున్నాను అన్న, స్క్రాప్స్ ఇస్తానన్నా, కానీ స్క్రాప్స్ ఇవ్వను నేను. ఇగో గన్ తీసుకో. నువ్వు గన్ తీసుకొని దాన్ని బాగా కొట్టేరా, అందుకే నేను గన్ ఇస్తున్నాను. స్క్రాప్స్ ఇస్తే నువ్వు పెద్దగా అప్డేట్ చేసుకోలేవు. తీసుకోరా కుర్రాడా. ఓకేనా, బాయ్. గైస్ మనకి తాత అయితే గన్ ఇస్తాడు. మనం తొందరగా మన చోటుకి వెళ్ళిపోయాం, అదే ట్రైన్ దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి, మన చూసి పట్టచ్చు. అసలే వీడు మనకి గన్ ఇచ్చాడంట. అది ఎటువంటి గన్నో మనం చూద్దాం పదండి. ఫస్ట్ స్టార్టింగ్కి వెళ్ళి ట్రైన్ ఇది ట్రైన్ రా. ముందు చూసుకోవాలి. బాగా ముందుకు వస్తాను నేను ట్రైన్ తీసుకొని. ఇప్పుడు ట్రైన్లోకి వెళ్ళి గన్ బాగానే ఉంది కదా. మరి ఈడేటి గన్ ఇచ్చాను అంటున్నాడు. గన్ బాగానే ఉంది. గన్ అసలు ఏటైంది అసలు? ఓకే. ఓహో ఇక్కడ ఆగండి ఒకసారి. అవే స్క్రాప్స్. ఫస్ట్ మనం దీన్ని ఆపుదాం. సరే, మనం ఇంకా దీన్ని పెంచి తీసుకుందాం ముందుగా. ఓకే, ఇది అవుతుంది. ఇలా పెంచుకుందాం రెండింటిని. అమ్మయ్య, పెరిగిపోయింది ఇంకా. ఓకే, మనము ఇంకా ఆగండి, ఏదో ఆలోచిస్తున్నాను. ఓకే, ఇగో గన్ ఇచ్చాడు, అదే ఆలోచిస్తున్నాను. బాబా గన్ను భలేగా ఉంది గైస్. ఇంకా నెక్స్ట్ ఎన్పిసికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడే ఉన్నట్టుంది కదా, ఇగోండి ఇక్కడ ఉంది. ఓకే, ఇదేంటిది? ఓకే, ఆప్షనల్ మిషన్ అంతేనా? ఇంకేట్ లేదా? ఇక్కడే కదా ఉంది. ఇది దగ్గరలోనే ఉంది గైస్. మనం వెళ్ళిపోదాం తొందరగా. పదండి, పద. మనం తొందరగా వెళ్ళిపోతాం గైస్. అంటే ఇప్పటికే చాలా వరకు కంప్లీట్ చేశాను. ఇంకా కంప్లీట్ చేస్తే మనకి బెస్ట్. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే వస్తుంది గైస్, నెక్స్ట్ పార్ట్ అంతా. మరి చూద్దాం ఈ ఎపిసోడ్లో ఎంతవరకు వస్తుందో. ఇప్పటికే 3 hours పైన రికార్డ్ అయింది. అంటే 3 hours కాదండి, మామూలుగా అన్నాను. 3 hours మొబైల్లో ఎక్కడ రికార్డ్ అయిపోతుంది చెప్పండి? 3 hours కాదు, జస్ట్ 1 hour రికార్డ్ అయింది. 1 hour రికార్డ్ అవుతుంది. ఇంకా ఎక్కడే తోలుమానం ఏదో ఉంటాడో ఏటో గైస్, నాకు తెలియట్లేదు. ముందుకెళ్ళి చూస్తే కదా తెలుస్తుంది గైస్ ఏదైనా సరే. ఓ గైస్, ఇక్కడ విచ్ ఉన్నట్టుంది. హలో విచ్చమ్మా, ఎలా ఉన్నావు? ఎలా ఇటు నుంచి వెళ్ళిపోతున్నాము. సరే విచ్ చెప్పమ్మా.
హలో బేబీ, ఎలాగున్నావు? నాకు ఇప్పుడు ఫ్రెష్గా సూప్ తాగుతున్నాను. నేను తాగే సూప్కి మీట్ అనేది చాలా అవసరం రా పుల్లోడా. నువ్వు వెళ్ళి తీసుకురా దాన్ని. నువ్వు కనుక తీసుకొచ్చావనుకో బేబీ, నేనైతే నీకు కొన్ని స్క్రాప్స్ అయితే ఇస్తాను పేమెంట్ కింద. తొందరగా వెళ్ళిపో నువ్వు. గైస్ ఫైనల్గా అయితే నేనైతే మీట్ని అయితే తీసుకొస్తాను. ఇంకా ఏమాత్రం కూడా ఆలోచన చేయకూడదు. అసలు రీఛార్జ్ డబ్బులు కూడా అయిపోయాయి గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే కలవాలి మనం. ఇప్పుడైతే ముందు అక్కడికి అయితే వెళ్దాం గైస్. మధ్యలో ఇది వచ్చేది అనుకుంటాను గైస్. ఇది రాకుండా ఉంటేనే నాకు బెస్ట్ గైస్. కాకపోతే ఇది వచ్చేస్తుంది, మ్యాక్సిమం వచ్చేస్తుంది గైస్. మీరు చూస్తూ ఉండండి అంతే. అది వచ్చేస్తుంది నాకు తెలుసు. నాకెందుకు తెలీదు. అదిగోండి అక్కడ ఎక్కడ వస్తుంది సౌండ్ అయితే వస్తుంది. బట్ మీకైతే అనిపించదు సౌండ్ అయితే. అందుకనే ముందుకు అలాగ వెళ్ళిపోతూ ఉందాము. ఎందుకంటే మనకి బెస్ట్ కదా. మనం ముందు తొందరగా వెళ్ళిపోవాలి. ఎంత వీలైతే అంత తొందరగా ఈ చూచు ఛాలెంజ్ గేమ్ అయితే కంప్లీట్ చేయాలి. మినిమం 3 ఎపిసోడ్స్ అయినా రావాలి గైస్. 3 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేయకపోతే అసలు బాగోదు. అందుకే 3 ఎపిసోడ్స్లో కంప్లీట్ చేసేయాలి గైస్. ఇదే ఫస్ట్ ఎపిసోడ్. అందుకనే గైస్ తొందరగా వెళ్ళిపోవాలి మనం. ఇగోండి ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇది గాయస్. ఇది అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. బట్ రాకూడదు అంటే మీరు ఖచ్చితంగా ఇప్పుడే వెళ్ళి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తొందరగా మన ఛానల్కి 1K సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా నేను మరో వీడియో పెడతాను. మరో వీడియో పెట్టడమే కాకుండా దానికి సరైనది కూడా పెడతాను. అలాగే 40,000 వాచ్ అవర్స్ దాటాలి. ప్లీజ్ అలా చెయ్యండి గైస్. మీరు ఈ చూచు ఛాలెంజ్ వీడియో ఎంతగా హిట్ అవుతుందో నేను అంతగా ఇంకా తీసుకొస్తూనే ఉంటాను. అసలు ఆపను. ఇంకెక్కడ ఆపేదే లేదు గైస్. అలా తీసుకొస్తూనే ఉంటాను నేను. ఇక సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి గైస్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటిదాకా టేక్ కేర్. బాయ్ 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 బాయ్.